హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని అయితే ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సాయంత్రం రొటీన్ వ్లాగ్ అనమాట. సాయంత్రము అది పచ్చి పులుసు చేస్తున్నాను. దాంతోపాటు రైస్ మొన్న మీకు సింపుల్గా బగారా రైస్ ఎలా చేయాలని చెప్పేసి ఆ రోజు వీడియో చేసి పెట్టిన కదా. ఆ రోజు మా ఇంట్లో ఆ రోజు బిర్యానీకి ఫిదా అయిపోయారు అనమాట. చాలా బాగుందని చెప్పేసి మళ్ళీ చేయమని చెప్పారు. దాంట్లోకి ఆ రోజు చికెన్ తిన్నారనమాట. ఈరోజు పచ్చి పులుసు తోటి మంచిగా ఉంటుందని చెప్పేసి పచ్చి పులుసు అయితే చేస్తున్నాను అనమాట. పచ్చి పులుసుతో కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక ఫస్ట్ అయితే బగారా రైస్ అయితే చేస్తున్నాను అనమాట. బగారా రైస్ మీకు మొన్న ఎలాగైతే చూపించిందో అలానే చేయాలన్నమాట. అలానే చేస్తున్నా. అలా చేయడం వల్ల మంచిగా పుల్లలు పుల్లలు మంచిగా వచ్చిందనమాట. మెత్తగా కాకుండా మరీ పుల్లలు కాకుండా. ఇక ఇక్కడ వచ్చేసి చూడండి, సేమ్ అలానే ఏం లేదండి, పోస్ట్ చేసేసుకొని వాటర్ పోసుకొని దాంట్లో ధనం పొడి అవి ఉప్పు వేసేసుకుంటే అయిపోతుంది బగారా రైస్. ఇకపోతే నేను ఎలా ఉన్నా తింటాను, కానీ మా పిల్లలు మా ఆయన అనమాట, వాళ్ళకి నచ్చితే నాకు నచ్చినట్టే నేను ఎట్లా ఉన్నా ఎలా ఉన్నా తింటాను. ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి. ఎవరికైనా అంతేనో, మన వంట మనకి ఎలాగైనా నచ్చుతుంది. వేరే వాళ్ళకి నచ్చితే మనం మంచిగా చేసినట్టు అనుకుంటా నేనైతేను. వాళ్ళు నచ్చితే నాకు నచ్చినట్టేను. ఇక వాళ్ళకు నచ్చడం కోసం ఎన్నెన్నో తిప్పలు పడుతూ ఉంటాను అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇష్టంగా తింటేనే కదా మనకు కూడా మనశ్శాంతంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి ఏమంటే ఇష్టము, ఎట్లా వండాలి, ఏం వండాలి, ఏంటి వండాలి, ఈరోజు ఏమి ఉండాలి, సాయంత్రం ఏమి ఉండాలి, ఉదయం ఏమి ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి వాళ్ళని అడుక్కుంటూ చేస్తూ ఉంటాం అనమాట. నేను ఒక్కదానే కాదు, ఇంట్లో ఉండే ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటున్నా కదా, వాళ్ళ కోసం ఏదైనా మంచిగా చేయాలి, మంచిగా పెట్టాలి అని చెప్పేసి ఉద్దేశంతో అలా చేస్తూ ఉంటారు అందరు ఆడవాళ్ళు అంతేను. ఇక ఈ వ్లాగ్ వచ్చేసి సాయంత్రము తీస్తున్నాను కదా, ఉదయం అప్లోడ్ అవుతుందో తెలియదు, సాయంత్రం అప్లోడ్ అవుతుందో తెలియదు, ఇంకా 2 రోజులకు అప్లోడ్ అవుతుందో తెలియదు అనమాట. నేను తీసినప్పుడు తీస్తా, మళ్ళీ అప్లోడ్ చేసి మీకు వచ్చేసరికి ఏ టైంలో వస్తుందో తెలియదు అనమాట. ఎందుకంటే నా ఫోన్లో డేటా బట్టి నేను అప్లోడ్ చేసేదాన్ని బట్టి మీకు వస్తుంది అనమాట. ఎప్పుడు చేసినా నేను ఎప్పుడు అనేది చెప్తేనే మీకు క్లారిటీగా అర్థమైతే అవుతుంది. నేను చెప్తేనే మీకు తెలుస్తుంది కదా, లేకపోతే తెలియదు. ఇదైతే సాయంత్రం రొటీన్ వ్లాగ్ అనమాట. సాయంత్రం చేస్తున్నాను. ఉదయం చేసిన వ్లాగు, సాయంత్రం చేసిన వ్లాగ్ ఏదనేది మీకు నేను చెప్తేనే మీకు తెలుస్తుంది కాబట్టి ఇది సాయంత్రం రొటీన్ వ్లాగ్ అనమాట. ఇక వచ్చేసి పచ్చి పులుసుకి ఫస్ట్ చింతపండు అయితే తీసుకొని మొత్తం చింతపండు నీట్గా అయితే కడుక్కోవాలన్నమాట. ఎందుకంటే చెత్త చెదారం అదంతా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి కూరగాయలు అయినా సరే ఏదైనా సరే ఉప్పు వేసి ఫ్రెష్గా అయితే కడుక్కోవాలన్నమాట. కడుక్కున్న తర్వాతకి చేసుకోవాలి. అవి ఎక్కడెక్కడ నుంచి వస్తాయి కూరగాయలు, గలీజ్గా ఉంటాయి, ఎంతమంది చేతులు పెడతారు కాబట్టి ప్రతి ఒక్కటి ఫ్రెష్గా అయితే కడుక్కుంటారనమాట. నేనే కాదు అందరూ అలానే చేయాలని అయితే కోరుకుంటున్నాను. చింతపండు అయితే ఫ్రెష్గా కడుక్కొని దీంట్లో కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇంకోసేపు నానబెట్టాలన్నమాట. నానితే మంచిగా పులుసు అనేది చాలా వస్తుంది. దీంట్లో కొంచెం ఉప్పు అయితే వేసి నానబెడితే కొంచెం తొందరగా అయితే నానుతుందన్నమాట. అది నానిన తర్వాతకి కలుపుకొని పులుసు అయితే తీసుకోవాలన్నమాట. ఈజీగా అయ్యేదంటే ఈ చింతపులుసు అయితే పచ్చి పులుసు అంటారనమాట. పచ్చి పులుసు వేరు, చింతపులుసు వేరు అనమాట. పచ్చి పులుసు అనే ఇప్పుడు నేను మీకు వీడియోలో చేస్తున్నాను. చింతపులుసు వేరే ఉంటుంది, పచ్చి పులుసు వేరే ఉంటాయి. అన్నీ ఎన్నెన్నో రకాలు పిలుచుకుంటాము. చేసే విధానం ఒకటే కానీ కొంచెం డిఫరెంట్ ఉంటే దాంట్లో పేరు అయితే మార్చుకుంటాము. ఇప్పుడు నేనైతే పచ్చి పులుసు అయితే చేస్తున్నాను అనమాట.
ఇక చింతపులుసు అయితే చేసుకొని పక్కకైతే పెట్టుకున్నాను అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ ఉన్నాయి కదా, ఆనియన్లో కొంచెం ఉప్పు అయితే వేసుకొని బాగా పీసుకోవాలి. అంటే బాగా ఉప్పు అనేది దాంట్లో పట్టేట్టు కలుపుకొని ఇప్పుడు చింతపండులో అయితే కలుపుకోవాలన్నమాట. అయితే పచ్చి పులుసు అని చెప్పిన కాబట్టి ఒట్టి కారం పొడి వేయొద్దు అనమాట. ఓన్లీ పచ్చికాయలతోటే పోస్ట్ చేసుకొని దీంట్లో వేసేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇక నేనైతే ఆనియన్ అయితే దీంట్లో కలిపి మొత్తం మంచిగా ఉప్పు అంతా చింతపులుసులో కలిపి ఇప్పుడైతే పోసి అయితే ఇక్కడ వచ్చేసి చిన్న బాండి ఉంది కదా, ఇది నాకు చాలా ఇష్టం అనమాట. అది చిన్న చిన్న ఇట్లా పోస్ట్ చేసి చట్నీలకు కూడా చేసుకోవాల్సింది, ఇట్లా సాంబార్లకు ఇట్లా పోస్ట్ చేసుకునేదానికి దీంట్లోనే ఎక్కువ చేస్తానన్నమాట. ఓన్లీ కూర చేసేవి పెద్ద బాండీలో కానీ ఏదైనా వేరే దాంట్లో చేస్తాను. ఇక చిన్న చిన్నవి మొత్తం దీంట్లోనే చేస్తానన్నమాట. కానీ అది చిన్న ఉంటుంది కదా, అక్కడిక్కడ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా కొంచెం పెద్ద ఉంటే దాని మీద మంచిగా కరెక్ట్గా కూర్చునేది, కానీ చూసుకుంటూ చేయాలి. ఇట్లా క్రాస్ అయ్యిందనుకో అది మొత్తం నూనె అయితే ఒలికిపోతుంది అనమాట. కానీ చిన్న గుడ్డగా బాగుంటుంది. ఇక ఇదన్నమాట. బాండి పెట్టేసుకొని నూనె పోసుకొని దాంట్లో పోసి గింజలు అయితే వేసుకొని ఇగో పచ్చిమిరపకాయలే వేసుకోవాలన్నమాట. ఒట్టి కారం పొడి వేసుకోని అని చెప్పిన కదా, ఇక పచ్చిమిరపకాయలే దోరగా మంచిగా పండుగ అయితే మరి పచ్చి ఉండగానే తీయొద్దు, మంచిగా కలర్ అనేది చేంజ్ అయినాక కరివేపాకు అయితే వేసుకోవాలన్నమాట. కరివేపాకు వేసుకొని అది కూడా కొంచెం సేపు అయినాక పసుపు వేసుకొని తీసుకొని అనేది పులుసులో పోసుకుంటే రెడీ అయిపోయినట్టే. ఇక అన్నంలో వేసుకొని పులుసు తింటే పచ్చి పులుసు చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదనమాట నా వీడియో. మీలో ఎంతమందికి నచ్చింది, ఎలా ఉంది, బాగుందా బాగాలేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ మీరు నాకు సపోర్ట్ చేస్తారు ఏదో ఒక రోజు అనే నమ్మకంతో కంటిన్యూగా ఏం లేదండి, మీ నుంచి నేను ఏం కోరుకోవడం లేదు. వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి. బాగుందా ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాగాలేదంటే బాగాలేదని చెప్పండి, బాగుందంటే బాగుందని చెప్పండి. ఇంకా వేరే విధంగా తీయడానికి ట్రై చేస్తాను, నేర్చుకుంటాను. ఓకేనా? ఇదన్నమాట. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.